చూడండి ఫ్రెండ్స్, తండ్రి యొక్క విలువ ఎప్పుడూ తగ్గిపోకుండా ఉండడానికి ఒక్క మాటలో చాగంటి కోటేశ్వరరావు గారు ఎంత చక్కగా చెప్పారో. తండ్రి అనేది ఎప్పుడైనా తండ్రి, మంచి చేసిన తండ్రి, చెడు చేసిన తండ్రి అనే విధానాన్ని చాలా చక్కగా వర్ణించారు. మీరు కూడా చెప్పండి. రాముడు తప్ప ఎవరు మాట్లాడగలరండి ఈ మాట? ఆయన అన్నాడు, నిన్న రాత్రి రాజ్యం ఇస్తానన్నప్పుడు ఎవరు అని అడిగాడు నాన్నగారు. అప్పుడు నాన్నగారు గౌరవనీయులేనా? గౌరవనీయులే. నాన్నగారి మాట మనం పాటించి యవరాజ్య పట్టాభిషేకం చేసుకోవాలన్నాయా? ఇప్పుడు అడవికి వెళ్ళమన్నమారు ఎవరు? నాన్నగారు. వెళ్ళాలా? వెళ్ళకూడదు అంటే రాజ్యం పుచ్చుకోరా అంటే నాన్నగారు, అడవికి వెళ్ళరా అంటే నాన్నగారు కాదు. అదే ఆ నాన్నగారు అంటే, అదే ఆ కొడుకు అంటే. నాన్నగారు చెప్పింది చేసిన వాడు కొడుకు, అది పుత్రధర్మం. కాబట్టి లక్ష్మణ, అతిగా మాట్లాడకు, తండ్రిని గౌరవించడం నేర్చుకో. అప్పుడు ఇప్పుడు నాన్నగారే అని గుర్తుపెట్టుకో. కానీ ఆ నాన్నగారే ఇవాళ మన అడవికి వెళ్ళమన్నారంటే దైవము యొక్క శాసనము నాన్నగారి రూపంలో మనకి ఇలా వచ్చింది, విపత్తు రూపంలో. కనపడిన నాన్నగారిని అధిక్షేపించడం మరింత పాపం. కనపడిన దైవం నీ ముందుకొచ్చి కనపడి నేనే ఇలా చేశానని చెప్తుందా? యుద్ధం చేస్తావా? అనువర్తించడమే దైవాన్ని, తండ్రిని గౌరవించడం రా, అది పూజ అన్నమాట. లక్ష్మణ, తప్పలా మాట్లాడకూడదు పదన్నాడు. ఇది రాముడు అంటే. ప్రతి ఘట్టంలో రాముడు ఆదర్శమూర్తిగా నిలబడిపోతాడు. అందుకే